హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి, ఈరోజు మైక్రో బీడ్స్లోనే స్టిచ్ చేస్తాను. సరే కదా, బీడ్స్ కంటే చాలా చిన్నగా ఉంటాయండి. చూసారు కదా, మనకు షుగర్ బీడ్స్ ఎంత సైజు ఉన్నాయో ఇవి వచ్చేసి మైక్రో బీడ్స్ అండి, చాలా చిన్నవి. ఇవి మనం ఇప్పి బెల్ట్కి మనం డిజైన్ చేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంటాయి. అలాగే నెక్కి కానీ డిజైన్ చేసుకోవచ్చు అండి. నెక్కి వేసుకొని గమ్ వేసుకొని వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటాయి స్టిచ్ చేసామంటే. ఓకేనా, ఇందులో ఈరోజు ఒక స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, చాలా సన్నగా ఉంటాయండి. చూసారు, మనకు ఇవి మనం మామూలుగా వేస్తాం కదా షుగర్ బీడ్స్, ఇవైతే ఈ సైజు, ఇవి మైక్రో బీడ్స్ వచ్చేసి ఈ సైజు ఉంటాయి. ఓకేనా, సరే కదా. ఇంతే కాదండి, కట్ బీడ్స్లో కానీ ఇవి కొంచెం మనకు పెద్ద సైజులో ఉన్నాయి కదా. కట్ బీడ్స్లో కానీ చూసారు కదా, ఇవి ఈ సైజుకి ఈ సైజు చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇవి కానీ అంతే మైక్రో బీడ్స్ లాగే కొంచెం చిన్నగా ఉంటాయండి, ఇంకా చిన్నగానే ఉంటాయి కానీ ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఓకేనా, చూసారు కదా, మనకి బీడ్స్లలో ఈ కట్ బీడ్స్లో కానీ ఇవి పెద్ద సైజు ఉన్నాయి, ఇవి చిన్న సైజు, ఇవి మైక్రో బీడ్స్ లాగానే ఉంటాయి. ఓకేనా, చూసారు కదా, చాలా చిన్నగా ఉంటాయండి ఇవి, చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి ఇవి. సరే కదండి, స్మాల్ సైజు బిగ్ సైజ్ అనేది నేను 2 టైప్ చూపిస్తున్నాను. ఓకేనా కదా, చాలా చిన్నగా ఉంటాయి ఇవి. ఓకేనా, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవి చూడండి, బిగ్ సైజ్ చూపిస్తాను మీకు, కొంచెం పెద్దగా ఉంటాయి. చూసారు కదా, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి మనకి, నీడిల్కి కానీ పడతాయండి ఇవి. వచ్చేసి నీడిల్కి అంత సన్నది మనం తీసుకుంటే సరిపోతుంది. వీటికి మనకు జరదోసి ఉంది కదా, జరదోసి నీడిల్ అయితే సరిపోతుంది వీటికైతే. వీటికి వచ్చేసి మామూలు నీడిల్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇవి మైక్రో బీడ్స్. అలాగే ఇవి అదే సైజులో ఉంటాయి కానీ కొంచెం పెద్దగా ఉంటాయి, ఇంకా చిన్నగా ఉంటాయి కానీ నాకు ఇవే అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, కట్ బీడ్స్ అండి ఇవి. ఇప్పుడు మనం మైక్రో బీడ్స్తో స్టిచ్ ఎలా చేసుకుందాం చూద్దాం. చూసారు కదా, మనం ఇలా డ్రా చేసుకునేసి ఇప్పుడు మనం బీడ్తో స్టిచ్ చేసుకుందామండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నుంచి చేసుకుందాం స్టిచ్ అనేది. చిన్న లాగా వేసుకుందాం, ఇక్కడ నుంచి వేసుకుందామండి. మనం బీడ్స్ అనేది షుగర్ బీడ్స్ ఇక్కడ నుంచి వేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, సరే కదా, మనం ఇలా వేసుకుందాము. మనము బీడ్స్ 2 అయినా కాదండి, 1 పెట్టేసుకొని అయినా వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా స్టిచ్ మొత్తం చేసుకుందాము. మనకు ఇది మైక్రో బీడ్స్ అనేది చాలా బాగుంటుందండి వర్క్. ఇంతేకాదు మనం బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏదైనా ఒక ఫ్లవర్ లాగా కానీ ఇలా డిజైన్ చేసుకునేసి అందులో మనము గమ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఆరిన తర్వాత అయితే చాలా బాగా కనపడుతుందండి. ఓకేనా, సరే కదా, ఇలా మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం. బీడ్స్ వేసుకున్నాక డ్రై అయిన తర్వాత చాలా బాగుంటుందండి, మనకు లుక్ అనేది గ్రాండ్గా కనపడుతుంది. మన బీడ్స్ అనేది 1 పెట్టేసుకోవచ్చు, 2 అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఓకేనా, ఈ షుగర్ బీడ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి స్టిచ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. మనకు బ్లౌజ్కి నెక్ దగ్గర అండి మనము అవుట్లైన్ లాగా వేసుకుని తర్వాత మనం గమ్ వేసేసుకునేసి మనము ఈ మైక్రో బీడ్స్ అనేది వేసామంటే చాలా బాగుంటుందండి వర్క్ అనేది. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఆరిన తర్వాత అక్కడ ఉండేటివి తీసేసుకోవచ్చు అండి. మైక్రో బీడ్స్ మనం ఫస్ట్ వేసుకున్నామంటే తర్వాత ఆరిన తర్వాత తీసేసుకోవచ్చు, వీటిని తీసేకి అవ్వదు. ఓకేనా, మనకు చాలా గ్రాండ్గా ఉంటుందండి వర్క్ అనేది.
ఇంతే కాదు, చిన్నపిల్లల ఫ్రాక్స్కైనా వేసుకోవచ్చు అలాంటి వర్క్ అనేది. హ్యాండ్స్ దగ్గర వేసుకోవచ్చు మనము. తర్వాత డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. చూసారు కదా. నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అనేది మొత్తం నేను బేసిక్ నుంచి నేను పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి అక్కడ వర్క్స్ అంతా, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, చాలా బాగుంటుందండి. మీరు బేసిక్ నుంచి చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచెస్ వేసుకోవాలనేసి. అప్పుడు మీకు ఒక ఐడియాగానే వస్తుంది. ఓకేనా. ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకొని చూసారు కదా. మనకు ఇక్కడ షేప్ అనేది రావాలంటే ఇక్కడ బీడ్స్ దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలండి. తీసేసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుని తర్వాత ఇలా చూసారు కదా మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. చూసారు కదండి, మనకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది ఇలా వర్క్ అనేది. ఓకేనా. మైక్రో బీడ్స్లో కలర్స్ కానీ ఉంటాయండి. నా దగ్గర అయితే మనకు వచ్చేసి గోల్డ్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఓకేనా. ఇలా చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే అండి స్టిచ్చెస్ అనేది. ఓకేనా. ఈ సైడ్ వేసుకుందాం కదా, ఇప్పుడు ఈ సైడ్గా నేను వేసుకుందాం మొత్తం. చూసారు కదండి, ఇలాగే మనము వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా, మొత్తం వేసుకుని చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ గమ్మె వేసుకునేసి మనము ఇప్పుడు మైక్రో బీడ్స్ అనేది వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా, ఇలా మొత్తం అన్నిటికీ ఇలాగే మనం గమ్మె వేసుకున్నాము. లీఫ్ కానీ వేసామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా. సరే కదా, ఇలా మొత్తం ఇలా వేసుకునేసి మనము చిన్నగా ఇలా అనేది చేత్తో మనము అద్దామంటే మనకు అక్కడ పర్ఫెక్ట్గా అనేది మనకు గమ్ముకి స్టిక్ అయిపోతుందండి. ఓకేనా. సరే కదా, మనకి ఇలా హ్యాండ్స్ కనుక ఇలా టచ్ అవుతూ ఉంటాయి. ఇలా అద్దామంటే మనకు అక్కడ స్టిక్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మొత్తం ఇలా వేసుకుని ఆరిన తర్వాత ఇంక మా ఇక్కడ పక్కన పడ్డవి తీసేసుకోవచ్చు అండి మనము. చాలా బాగుంటుంది మనకి ఈ వర్క్ అనేది. నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, నేను కట్ బిట్స్లో కానీ మైక్రో బిట్స్ లాగా చిన్నగా ఉంటాయి అనేసి అవైనా వేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి గ్రాండ్గా. ఓకేనా. చూసారు కదా, మనం షుగర్ బిట్స్ అనే వేసేసుకోవాలంటే ఇలా గమ్మేసేసుకునేసి. ఓకేనా ఫ్రెండ్స్. సరే కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ అనేది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ స్టిచ్ అనేది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.